హలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చెప్పబోయేది హౌ టు ప్రమోట్ క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ యూజింగ్ ఫ్రీ ట్రాఫిక్ సోర్స్. ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ యూజ్ చేసి మనం క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి. సో మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. జస్ట్ సింపుల్గా ఉంటుంది, బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్గా వచ్చేస్తుంది. జస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్లోకి వెళ్తున్నా. ఓకే, సో ఫస్ట్ అయితే మార్కెట్ ప్లేస్లోకి వచ్చేసి ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్లోకి వచ్చేసి ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మనకి. ఈ నెంబర్ ఆఫ్ కేటగిరీస్లో ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్. సో దాంట్లో మనం ఈ ఆఫర్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఇక మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ గ్రావిటీ అనేది చూజ్ చేసుకుంటాం నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేవి. సో మనకు నచ్చిన ఆఫర్ ఏదో ఒకటి మనం ఓపెన్ చేసుకొని ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆఫర్ని మనం ప్రమోట్ చేస్తాం, దాన్ని చూజ్ చేసుకుంటాం. ఓకే, సో నేనైతే 12 minute ఎఫెక్ట్ సిస్టమ్ అనేది చూజ్ చేసుకున్నాను. ఓకేనా, ఎందుకంటే వెరీ వెరీ ప్రాఫిటబుల్ ఆఫర్ కాబట్టి. సో ఆఫర్స్ అనేవి బేస్డ్ ఆన్ గ్రావిటీ అనేది మనం చూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, గ్రావిటీ మీన్స్ అంటే పర్టికులర్ ఒక ఆఫర్ అనేది ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ కాపీస్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక ఆఫర్ని ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారని తెలియజేస్తుంది గ్రావిటీ అనేది. సో దీని గ్రావిటీ చూస్తే కనుక చూడండి, దీని గ్రావిటీ 112.16 గ్రావిటీ ఉంది. సో వెరీ వెరీ ప్రాఫిటబుల్ ఆఫర్ అనమాట ఇది. ఓకే, సో ఈ ఆఫర్ని మనం ఏ విధంగా ప్రమోట్ చేయాలి. సో ఈ ఆఫర్ అనేది ఓపెన్ చేశాను నేను. చేసినాక మనకి ఆఫర్ సంబంధించిన కంటెంట్ ఇది. ఓకే, సో ఎలా ఉందని కంటెంట్ మనం కంప్లీట్ చదువుతాం ఆఫర్ అనేది. సో ఇక్కడ మనం ఈ ఆఫర్ చూసే మనకు అర్థమైంది ఏంటి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని అర్థమైంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఫండల్ అనేది రెడీమేడ్ ఫండల్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మనం ఆటో రెస్పాండర్స్ ఇంటిగ్రేట్ చేసుకొని లీడ్ సెలెక్ట్ చేసి మనం ఒక ఆఫర్స్ని ప్రమోట్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఈ యొక్క స్ట్రాటజీలో. ఓకే, సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ యొక్క స్ట్రాటజీని తెలియజేస్తుంది మనకి. అయితే ఏ విధంగా మనం పోస్ట్ చేయాలి, ఈ యొక్క ఫ్రీ ట్రాఫిక్ అనేది పర్టికులర్ ఆఫర్కి ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ఆఫర్కి మనం ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు చెప్పుకో ఉంటాను నెంబర్ ఆఫ్ టైమ్స్ ల్యాండింగ్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినాక ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ మనం ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫేస్బుక్ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తాం ఫ్రీ ట్రాఫిక్కి. సో ఫేస్బుక్ గ్రూప్స్లోకి వచ్చేసి మనం ఫ్రీ ట్రాఫిక్ అనేది ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలనేది నేర్చుకుంటాం. సో ఇక్కడికి వచ్చాక ఇది నా యొక్క ప్రొఫైల్. సో నా యొక్క ప్రొఫైల్లోకి వచ్చాక గ్రూప్స్లోకి వస్తాం. గ్రూప్స్లోకి వచ్చినాక నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో ఎఫెక్ట్ మార్కెటింగ్ ఫర్ ఆల్ అనేది వన్ ఆఫ్ ద గ్రూప్ అనమాట ఇది. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైనా ఒక ఆఫర్ మనం ప్రమోట్ చేసే ముందు కాన్వాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని మనం పోస్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫేస్బుక్ పోస్ట్ అనేది క్రియేట్ చేయాలి మనం. సో మీరు కాన్వాలోకి వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్ని చూజ్ చేసుకోండి. టెంప్లెట్ అనేది చూజ్ చేసినాక ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం. క్రియేట్ చేసుకుని ఈ విధంగా నేను క్రియేట్ చేశాను, ఈ యొక్క పోస్ట్ అనేది క్రియేట్ చేశాను. దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ యొక్క పోస్ట్ని. అండ్ అదేవిధంగా ఒక పర్టికులర్ ఆఫర్ రన్ చేయాలంటే మనం ఓకే, ఏదైతే ఆఫర్ మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం ఆఫర్ సంబంధించి కంటెంట్ అనేది మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో నీకు ప్రమోట్ చేసేది ఏంటిది, 12 minute ఎఫెక్ట్ సిస్టమ్ అనమాట. సో దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది రెడీ చేసుకున్నాం. ఈ యొక్క కంటెంట్ మనం ఏం చేస్తామంటే పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసినాక ఈ ఇమేజ్ని ఓకే, దీన్ని మనం చూడండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎర్నింగ్స్ కానీ ఉంటే కనుక ఎర్నింగ్స్ నేను యాడ్ చేసుకోండి. మీ యొక్క ఎర్నింగ్ స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని హుక్ అంటారు. దీనివల్ల పీపుల్ అనేవాళ్ళు ఎంగేజ్ అవుతారు, మీ యొక్క పోస్ట్ అనేది చూస్తారు, క్లిక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఏమైనా ఆల్రెడీ ఉంటాయి కొన్ని ఏమైనా ఆఫర్స్ ఓపెన్ చేస్తే ఆఫర్స్లో మీకు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి, పేమెంట్ ప్రూఫ్స్ అనేవి. ఆ యొక్క స్క్రీన్ షాట్స్ మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు. ఓకే, సో నేనైతే ఇది నాకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టుకున్నాను నేను. ఓకే, అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలి పోస్ట్ అనేది. ఓకేనా, సో ఫేస్బుక్ గ్రూప్స్లోకి వస్తాం. వచ్చాక ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అవ్వాలండి. చాలా ఉంటాయి గ్రూప్స్, మనీ మేకింగ్ రిలేటెడ్వి, ఎఫిలియేట్ మార్కెటింగ్, మేక్ మనీ ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. సో వాటన్నిటిలో మీరు జాయిన్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వాలండి. నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో జాయిన్ అయ్యాక పర్టికులర్గా ఏదైతే గ్రూప్లో మీరు పోస్ట్ చేయాలనుకుంటారో ఆ పోస్ట్ ఓపెన్ చేస్తారు. ఓకేనా, అండ్ నేనైతే చూడండి వర్క్ ఎట్ హోమ్ యూఎస్ అండ్ కెనడా అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేశాను నేను. ఓకే, మనకు నచ్చిన గ్రూప్ని మనం ఓపెన్ చేస్తాం.
సో ఇవన్నిట్లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, అందుకే ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ కూడా, రైట్. సో ఇది ఓకే, వర్క్ ఎట్ హోమ్ యూఎస్ అండ్ కెనడా. సో వీళ్ళందరి యొక్క మెంబర్స్ అనమాట, వీళ్ళందరూ కూడా 1.4K మెంబర్స్ ఉన్నారు ఈ యొక్క పర్టికులర్ గ్రూప్లో. సో ఒక్కొక్క పర్సన్ మెంబర్ మనం ఓపెన్ చేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కూడా మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మన యొక్క ప్రొఫైల్ అనేది ఫ్రెండ్స్తో అండ్ మెంబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు, ఇంక్రీజ్ అవుతారు అనమాట. సో దట్ ఏమవుతుందంటే ఎవ్రీడే వాళ్ళు పోస్ట్ చేసినా కానీ మీరు పోస్ట్ చేసినా కానీ మనం చూడగలుగుతాం అండ్ ఫాలో అవ్వగలుగుతాం వాళ్ళ యొక్క పోస్ట్ని, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా బయర్ ట్రాఫిక్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనీ మేక్ చేయాలని అటువంటి పీపుల్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నారు ఇక్కడ అందరూ కూడా, ఓకే అంతే కదా. సో వాళ్ళని మనం ఫాలో అవడం వల్ల వాళ్ళు మనం ఫాలో అవుతూ ఉంటారు అంటే. సో ఇలా మనం ఆఫర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇలా ప్రమోట్ చేయడం వల్ల, పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు పర్చేజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి సేల్స్ అనేవి వస్తాయి. సో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వాలి ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్ పోస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది పోస్ట్ అనేది ఏ విధంగా చేశారనేది, రైట్. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ ఒక మెంబర్ అనేది ఓపెన్ చేశాను కదా, ఆ మెంబర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీళ్ళు అడ్మిన్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆ ప్రొఫైల్ సంబంధించినటువంటి యాడ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా యాడ్ చేసుకుంటాం, రిక్వెస్ట్ పంపిస్తాం, ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది. ఓకే, ఇలా ఒకసారికి మీరు 30 పీపుల్స్ మాత్రం రిక్వెస్ట్ చేసుకోవాలి. అందుకని ఎక్కువ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది డిసేబుల్ కావచ్చు, మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా బ్యాన్ అవ్వచ్చు, చాలా థింగ్స్ అనేవి ఉంటాయి అక్కడ. సో మనం అందుకే ఒకే ఎట్ ఏ టైం అనేది 30 పీపుల్స్ మనం రిక్వెస్ట్ పెడతాం అండ్ 1 hour 2 hours గ్యాప్ ఇచ్చేసి రిమైనింగ్ మళ్ళీ 30 పీపుల్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 30 పీపుల్స్ అలా పెంచుకుంటూ ఎవ్రీ టైం 30 గ్యాప్ ఇచ్చి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా చేసుకున్నాక మన ప్రొఫైల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ మనకి ఈ యొక్క జాయిన్ అయిపోయాం కదా, జాయిన్ అయ్యాక ఇవన్నీ ఇలా రిక్వెస్ట్ పెట్టుకుంటాం, మన ప్రొఫైల్ గ్రో అవుతుంటుంది. అలా ఒక గ్రూపే కాదు, ఇలాంటి గ్రూప్స్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక మీరు ఏదైతే మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, చేసుకున్నాక అండ్ ఈ ఆఫర్ సంబంధించినటువంటి కంటెంట్ ఇది, దీన్ని కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే గ్రూప్ ఓపెన్ చేస్తామో ఆ గ్రూప్లోకి వెళ్తున్నాం అండ్ ఇట్లాగే ఇక్కడ చూడండి డిస్కషన్ అని ఉంది కదా ఈ యొక్క గ్రూపు, ఈ డిస్కషన్ పై క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినాక చూడండి ఇక్కడ పోస్ట్ చేయాలి మనం. సో ఇక్కడ చూడండి ఫోటో అని ఉంది కదా, ఫోటోపై క్లిక్ చేస్తున్నాను, రైట్. సో డౌన్లోడ్స్, ఓపెన్. సో ఏదైతే పోస్ట్ నేను క్రియేట్ చేశానో కాన్వాలో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నా, చూసారు కదా అప్లోడ్ అయ్యింది. సో ఇక్కడ కంటెంట్ అనేది ఇవ్వాలండి ఇక్కడ, ఓకే. సో కంటెంట్లోకి వచ్చాను అండ్ దిస్ కంప్లీట్ కంటెంట్ అనేది కాపీ చేసి పెట్టేసుకున్నాను నేను, కాపీ అండ్ పేస్ట్ చేయండి. ఓకే, సో చేసినాక ఇక్కడ ఎమోజెస్ కావాలంటే మీరు ఎమోజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎమోజెస్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వాలి, యాక్చువల్గా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి మీకు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంటుంది, రైట్. ఇక్కడ ఓపెన్ అయ్యింది చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది కదా అండ్ ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ ఓపెన్ అవ్వలేదు, జస్ట్ మూమెంట్. ఓకే, జాయ్ పిక్సెల్స్ అని ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ అనమాట అది. సో చూడండి యాడ్ అయింది కదా. అదేవిధంగా ఇలా ఎమోజెస్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అటెన్షన్ గ్రాబింగ్గా ఉంటుంది అనమాట మీ పోస్ట్ అనేది, పీపుల్గా అనేది అట్రాక్ట్ చేస్తుంది మీ యొక్క పోస్ట్ అనేది. సో ఈ విధంగా అన్నింటి దగ్గర ఎమోజెస్ యాడ్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా నేను ఎక్కడ తీసుకోలేదండి, జస్ట్ ఈ పోస్ట్ అంతా కూడా నేను ఇవ్వండి ఈ బ్రేక్ త్రూ ఇది ఉంది కదా, ఇదంతా కాపీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా కాపీ చేసుకున్నా, ఇదంతా కూడా అదే ఇక్కడ కాపీ చేసి ఈ యొక్క నోట్ ప్యాడ్లు పెట్టాను, దాన్ని నేను ఇక్కడ పోస్ట్ చేశాను. నేను చేశాక ఇక్కడ ఏం చేస్తామంటే చివరిలో if you want this system, just if you want to this system, if you want to earn, if you want to earn like this, just on this and చూడండి, if you want to earn like this, just comment I want in the comment section. మీకు ఈ విధంగా ఎర్న్ చేయాలనుకో ఇక్కడ ఆల్రెడీ
పిక్చర్ అనేది ఇచ్చాం కదా, పోస్ట్ అనేది చేసాం కదా, క్యాన్వాలో క్రియేట్ చేసిన పోస్ట్ ఇమేజ్ పోస్ట్ అనేది. సో వాళ్ళు ఏంటంటే చూస్తారు కదా స్క్రీన్ షాట్ అనేది ఎర్నింగ్స్ అనేవి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ లైక్ దిస్ జస్ట్ కామెంట్ ఐ వాంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి అని చెప్పేసి అంటాం. సో అది మనం ఏం చేస్తామంటే ఇలా చేసినాక పోస్ట్ పై క్లిక్ చేస్తాం. ఓకే, సో పోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానో అబ్జర్వ్ చేశారా, నేను జస్ట్ పోస్ట్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకుని జస్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ పోస్ట్ మాత్రమే ఇచ్చానండి. ఇక్కడ నేను లింక్స్ అనేవి నేను ఏదైతే ఆఫర్ ప్రమోట్ చేస్తాను ఈ ఆఫర్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వలేదు నేను. ఓకే రైట్. సో ఎందుకంటే మనకి ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ కానీ మనకి కంప్లీట్గా లింక్స్ అనేది అలౌ చేయదు, యాక్సెప్ట్ చేయదు అనమాట. సో డిసేబుల్ అవుతుంది, టెంపరీ కానీ పర్మనెంట్ కానీ బ్యాన్ అవ్వచ్చు. సో ఇటువంటి థింగ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి మనకి. సో దట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ పోస్ట్ అనేది చేస్తాం. సో పీపుల్ అనేవాళ్ళు దీన్ని హుక్ అంటారు. హుక్ అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా ఇవ్వడం వల్ల, ఎర్నింగ్ గ్రూప్ అనేది ఇవ్వడం వల్ల పీపుల్ అనేవాళ్ళు ఎంగేజ్ అవుతారు అండ్ వాళ్ళకి అటెన్షన్ అనేది గ్రాబ్ అవుతుంది. సో దీనిపై క్లిక్ చేస్తారు రైట్. అండ్ సేమ్ టైం ఇక్కడ చూడండి మేక్ ఇట్ $200 ఏ డే అని ఇచ్చాను. ఓకే, సో దట్ ఇలాగ ఇటువంటివి ఎవరైనా సరే మనీ మేకింగ్ రిలేటెడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకి అటెన్షన్ అనేది గ్రాబ్ అవుతుంది. సో ఈ విధంగా పోస్ట్ అనేది క్రియేట్ చేసినాక సో కంటెంట్ అనేది ఇచ్చేసాము. ఓకే, ఇచ్చేసినాక దీనికి సంబంధించి మనం ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టించుకోవాలి. మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ట్రైవ్లో కానీ ఎనీ ల్యాండింగ్ పేజ్ బిల్డర్లో మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, క్రియేట్ చేసినాక ఏమవుతుందంటే మనకు ల్యాండింగ్ పేజ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో అయినాక సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, పీపుల్ అనేవాళ్ళు కమెంట్ చేస్తారు. ఇంకా దీన్ని చూసి కమెంట్ చేస్తారు ఐ వాంట్. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పాం కదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఐ వాంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి అని. సో వాళ్ళందరూ ఐ వాంట్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం, వేరే వాళ్ళ పోస్టులు. ఓకేనా, సో అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పోస్టులు చూడండి. ఒక పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్కి 10 కామెంట్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ హుక్ అవడానికి కోసం జస్ట్ ఒక చెక్ పెట్టాడు. ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి ఎర్నింగ్ చెక్ అనమాట ఇది. ఆ చెక్ని ఇక్కడ పోస్ట్ చేస్తారు అనమాట. 10 కామెంట్స్ వచ్చి చూసారా, హుక్ అంటారు దాన్ని, అంటే అట్రాక్ట్ అవుతారు పీపుల్ అనేవాళ్ళు. అండ్ ఇంకా వేరే పోస్ట్ ఏమైనా చూద్దాం. ఇంకా చూడండి ఇక్కడ 49 కామెంట్స్ వచ్చినాయి. జస్ట్ ఏముంది ఇక్కడ, ఏం లేదు. ఓకే, ఏముంది, డూ యూ మేక్ గుడ్ మనీ విత్ యువర్ బిజినెస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 49 కామెంట్స్ వచ్చినాయి. ఓకే, చూడండి ఇక్కడ 12 minute ఎఫ్లెట్ సిస్టమ్ ఎవరు డైరెక్ట్ లింక్ చేస్తారు. ఇంకా 17 కామెంట్స్. సో కామెంట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కామెంట్స్ మనకి మన పోస్ట్కి ఇప్పుడు పోస్ట్ చేసాం కదా, పోస్ట్కి ఇలా కామెంట్స్ వస్తాయండి. ఈ కామెంట్సే మన యొక్క బయ్యర్ ట్రాఫిక్, ఇదే ట్రాఫిక్ అనమాట, మనకు వచ్చినటువంటి ట్రాఫిక్ అనమాట కామెంట్సే. సో పీపుల్ ఆడియన్స్ అనే వాళ్ళకి కామెంట్ చేస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ పైన, ఆఫర్ పైన వాళ్ళే కామెంట్ చేస్తారు. సో వాళ్ళే మనకు కావాలి, ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళే బయ్యర్ ట్రాఫిక్ అంటారు. సో దీంట్లో ఇలా క్లిక్ చేశాను నేను. ఓకే, సో ఇలా క్లిక్ చేసినాక చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపై ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక వాళ్ళ యొక్క ప్రొఫైల్లోకి మనం డ్రైవ్ అవుతాం అనమాట, ప్రొఫైల్లోకి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ చూడండి మెసేజ్ అని ఉంది కదా, సో డిఎం చేస్తాం, డైరెక్ట్ మెసేజ్ అంటారు దాన్నే, ప్రైవేట్ మెసేజ్. సో మెసెంజర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మెసెంజర్లో మనం ఏదైతే ఈ యొక్క పర్టికులర్ ఆఫర్కి ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసామో ఆ ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది మనం ఏం చేస్తాం వాళ్ళకి, ఓకే ఇక్కడ పంపిస్తాం అనమాట. జస్ట్ ఒక మెసేజ్ టైప్ చేసి అండ్ యాజ్ ఏ ప్రామిస్డ్ యూ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ యూ దిస్ ఆఫర్ అని చెప్పేసి జస్ట్ యాక్సెస్ దిస్ ఆఫర్ అని చెప్పి ఇచ్చేస్తాం, ఇలాగ పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకి మనం డైరెక్ట్ మెసేజ్ చేస్తాం వచ్చినటువంటి కామెంట్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మన లీడ్స్ కలెక్ట్ చేయాలనుకోండి, ఆప్టిన్ పేజ్ క్రియేట్ చేసి ఆప్టిన్ పేజ్ లింక్ అనేది యాడ్ చేస్తాం, మనకి ఆప్టిన్ సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది గ్రో చేయొచ్చు. ఓకే, అదేవిధంగా డైరెక్ట్గా ఆఫర్ రివ్యూ బోనస్ పేజ్ లింక్ ఏదైనా మనం ప్రమోట్ చేయవచ్చు అనమాట ఈ విధంగా. సో వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళ ఒక లింక్ ఓపెన్ చేస్తారు, లింక్ ఓపెన్ చేసినాక ఆఫర్లోకి రీడైరెక్ట్ అవుతారు, ఆఫర్ని ఇస్తే ఒక పర్టికులర్ ఆఫర్ అనేది పర్చేజ్ చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా మనం ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేయవచ్చు అండి, ఫ్రీ ట్రాఫిక్ అనేది ఈ యొక్క ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా. సో ఇది ఫ్రెండ్ ఈ యొక్క ప్రాసెస్. అండ్ ఇప్పుడు బట్ కన్సిస్టెంట్గా ఎవ్రీడే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అండ్ లాంగ్ టర్మ్లో మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డైలీ బేస్లో మీరు పోస్ట్ చేస్తూ ఉండాలండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇవి నా యొక్క క్లిక్ బ్యాంక్ ఎర్నింగ్స్ అండి, ఇవి నా యొక్క క్లిక్ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ అనమాట ఇవి. ఓకే, సో
ప్రెజెంట్ వీక్లో అయితే నా కరెంట్ వీక్ అనమాట, ప్రెజెంట్ వీక్ $338.63 అనమాట. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే $589.88. అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ అయితే $436.95 అలా తగ్గుతూ వచ్చింది. అండ్ మళ్ళీ చూడండి ఇంకా లాస్ట్ ఇంకా $627 అనమాట. సో ఇవి నా యొక్క ఎర్నింగ్స్ అనమాట. ఇవి డైలీ చూసుకుంటే కనుక December 22nd, 21st, December 20th. ఓకే. సో ఇవి నా యొక్క క్లిక్ బ్యాంక్ ఎర్నింగ్స్ అనమాట. ఓకే. నా యొక్క ఎర్నింగ్స్ చూశారు కదా, ఈ ఏవైతే నా ఎర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను కంప్లీట్గా వేరే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. ఆ స్ట్రాటజీ వల్ల వచ్చినటువంటి ఎర్నింగ్స్ అండి. ఓకే, మీరు కూడా ఆ స్ట్రాటజీ మీకు కావాలనుకుంటే నేను ఈ మధ్యన రీసెంట్గా నేను తెలుగులో ఎఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేశానండి. అండ్ అది కూడా తెలుగులో ఎవరికైతే తెలుగు ఇంగ్లీష్ అయితే ఎవరికైతే రాదో, ఎవరికైతే అర్థం కాదో, సో అటువంటి పీపుల్ చాలామంది నాకు అడిగారు తెలుగులో కోర్స్ లాంచ్ చేయమని. సో వాళ్ళ కోసం పర్టికులర్గా కోర్స్ అనేది లాంచ్ చేశానండి. సో కోర్స్ అనేది ఇది కోర్స్ యొక్క సేల్స్ పేజ్ ఇది. అండ్ కోర్స్ అనేది కంప్లీట్గా ఈ యొక్క సేల్స్ పేజ్ అనేది తెలుగులో ఉంటుంది అండ్ మీరు చదివి అర్థం చేసుకోవచ్చు. అండ్ కోర్సులో ఎటువంటి టాపిక్స్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను అనేది ఇక్కడ మెన్షన్ చేశాను నేను. సో మొత్తం చూడండి. అండ్ మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క బటన్ పై క్లిక్ చేస్తే మీకు చెక్అవుట్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ నుంచి మీరు మనీ పే చేసి ఈ యొక్క ఆఫర్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, వెరీ వెరీ ఎఫెక్టివ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. కంప్లీట్ బిగినర్స్ లెవెల్లో ఉన్నవాళ్ళు అండ్ తెలుగులో కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు నెంబర్ కూడా ఇచ్చాను, వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో. మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ చేయొచ్చు కోర్స్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.